హాయ్ అందరికీ. నేను కాలేజ్ టైంలో 53 నుంచి 56 కేజీలు ఉండేదాన్ని. పెళ్లి టైంలో 56 ఉన్నాను. తర్వాత ఒక 1 ఇయర్ తగ్గుతూ పెరుగుతూ అలా నార్మల్ వెయిట్ లోనే ఉన్నాను. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం భారీగా వెయిట్ పెరిగిపోయాను. నేను కన్సీవ్ అయినప్పుడు 74 కేజీల బరువు ఉన్నాను. ఫస్ట్ ట్రైమిస్టర్ లో వారానికి 1 కేజీ పెరిగితే సెకండ్ ట్రైమిస్టర్ లో ఏకంగా వారానికి 2 కేజీలు పెరిగేదాన్ని. నా వెయిట్ గెయిన్ చూసి డాక్టరే ఆశ్చర్యపోయేది. ఇలా అయితే నీకు షుగర్ వస్తుంది, నార్మల్ డెలివరీ అవ్వదు అని భయపెట్టేసింది. ఇక డెలివరీ రోజుకి నా వెయిట్ 98 కేజీలు, సెంచరీకి 2 తక్కువ. అసలు ఎంత లావయ్యానంటే నా ఫేస్ కూడా ఉబ్బిపోయింది. డాక్టర్ అసలు నార్మల్ అవ్వదని చెప్పింది. నేను మాత్రం నార్మలే కావాలని చెప్తే నార్మల్ డెలివరీకి ఇండ్యూస్ చేసి 24 గంటలు శ్రమ పడితే 2019 డిసెంబర్ 2న మా పెద్దోడు పుట్టాడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పత్యం పెట్టారు మా ఇంట్లో. అందువల్ల బాగా తగ్గాను. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో 96 కేజీలకు వచ్చాను. కానీ డెలివరీ అయిన వారానికి 10 కేజీలు తగ్గాను. ఇక ఆ తర్వాత తగ్గడమే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే 86కి వచ్చాక నేను పత్యం సరిగ్గా చేయలేదు. తర్వాత 86 నుంచి 80కి రావడానికి ఒక 1 ఇయర్ టైం పట్టింది. 5 నెలల కిందట కూడా నేను 80 కేజీలు ఉన్నాను. ఇలా కాదని స్ట్రిక్ట్ గా డైట్ చేసి 10 రోజులకి 5 కేజీలు చొప్పున తగ్గి ప్రస్తుతం 70 కేజీల బరువు ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను. ఎలా తగ్గానో ఛానల్ నేమ్ కింద వీడియో లింక్ లో ఇచ్చాను, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.